పాకిస్తాన్‌కి ఒకటే ధైర్యం. ఏంటంటే భారతదేశం దాడి చేస్తే దాన్ని అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. లైక్ ఇప్పుడు భారత్ కొట్టినటువంటి దెబ్బ ఉగ్రవాద శిబిరాల మీద కొట్టిన దెబ్బ గావచ్చు, వాళ్ళ సైనిక స్థావరాల మీద కొట్టిన దెబ్బ గావచ్చు. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అరబ్ దేశాల దగ్గరికెళ్ళి మేము నష్టపోయాం, మాకు కాస్త సాయం చేయమని అడుగుతోంది. టర్కీ దగ్గరికెళ్ళి అడిగింది, అజర్బైజాన్ దగ్గరికెళ్ళి అడిగింది. అట్లాగే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ల దగ్గరికెళ్ళి అడుక్కుంటోంది. వాళ్ళందరూ అప్పులు ఇస్తున్నారు. అంటే భారత్ చేసిన దాడిని ప్రయోజనకరంగా మలుచుకుంటోంది అప్పులు తీసుకోవడానికి. దాన్ని మళ్ళీ తీవ్రవాదులు, సైన్యం మూడొంతులు వాడుకుంటారు. ఓ పావు వంతు రాజకీయ నాయకులు వాడుకుంటారు. ప్రజలకు ఒరిగేదేం లేదు, అక్కడ జరిగేదేమీ లేదు. అదే సందర్భంలో ఇప్పుడు పాకిస్తాన్‌కి ఇంకొక ధైర్యం కూడా వచ్చింది. ఏంటంటే అమెరికాకి భారత సరిహద్దుల్లో ఒక ప్రత్యేక క్రైస్తవ దేశం సృష్టించాలనుకుంటోంది కాబట్టి పాకిస్తాన్ సహకారం దానికి కావాలి. గతంలో రష్యాను దెబ్బ కొట్టడానికి తాలిబాన్లను తయారు చేయడం కోసం, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులను తయారు చేయడం కోసం పాకిస్తాన్ సాయం తీసుకుంది. అందుకని సుదీర్ఘకాలం పాటు పాకిస్తాన్‌కి అది ఆర్థిక సాయం చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా అట్లాగే అందుకని ప్రపంచ బ్యాంక్ నుంచి, ఐఎంఎఫ్ నుంచి లోన్లు ఇప్పిస్తోంది. కాబట్టి భారతదేశం ఎన్నిసార్లు దాడులు చేసినా పోయేది తీవ్రవాదులు, లేకపోతే సైన్యం చేస్తారు. అంతే కదా, నష్టమేముంది? మాకొచ్చే డబ్బులు వస్తుంటాయి అన్నటువంటిదే ఇప్పుడు దాని ముందున్నటువంటి ధైర్యం. విచిత్రం వల్ల ఏంటంటే ఇంత నీచంగా బ్రతికే దేశం ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదేమో.